సార్, మీరు చెప్తే నేను దీన్ని చింపి పారేస్తాను. వద్దు. ఇప్పుడు దీన్ని చించి పారేసేది అదే భీమ్రావ్. అప్పటిదాకా దీన్ని ఇక్కడ ఇలాగే ఉండనివ్వు. ఏవండి, కనీసం నాతో మాట్లాడండి. ఇలా కోపంతో వెళ్ళడం వల్ల సమస్య పరిష్కారం అయిపోతుందా? ఆగండి, కొంచెం ఆగండి. ఎందుకు ఆగాలి? నీతో ఏం మాట్లాడమంటావు? నేనేమీ తప్పు చేయలేదు, మరి నా మీద కోపంతో ఎందుకున్నారు? అయితే ఇంకేముంది, నువ్వు తప్పు చేయకపోతే నాతో ఏం మాట్లాడొద్దు. అయితే మరి ఆ అపరిచిత బ్యారిస్టర్ కారణంగా మీరు మీ భార్యతో మాట్లాడరా? ఇక్కడ విషయం పరిచితులు అపరిచితులు అంటూ ఏమీ లేదు. విషయం ఏంటంటే ఏది తప్పు ఏది ఒప్పు అనేది. సరే, అయితే నేను కూడా మీతో మాట్లాడను. నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాను. లేదు, నేనెందుకు వెళ్ళాలి? నేను మీ భార్యను, అలాగే మీరు నా భర్త. నేను కేవలం మీతో మాట్లాడినంతే. అత్తయ్య, లక్ష్మికి ఎలా నచ్చ చెప్పాలో నాకేం అర్థం కావటం లేదు. లక్ష్మికి నచ్చ చెప్పడం చాలా తేలికే, కానీ సమస్య ఏంటంటే లక్ష్మి మీద జీజాబాయి ప్రభావం చాలా ఉంది. తనేం చెప్తుందో అదే వింటుంది, అలాగే తను చెప్పినట్టే చేస్తుంది. కానీ అత్తయ్య, ఈ ఉద్యోగం చేతిలోంచి జారిపోకూడదు. అలాగే లక్ష్మి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలని కూడా కోరుకోవడం లేదు. ఏం చేయాలో నాకేం అర్థం కావటం లేదు. భీమ్ని అడుగుతాను, బహుశా ఏదైనా చెప్తాడేమో. భీమ్, ఏమైందన్నయ్య? నాకొక సలహా కావాలి, ఇస్తావా? అలాగే అడగండి. అసలు విషయం ఏమిటంటే, ఒకవైపు భార్య ఉంది, ఇంకొక వైపు ఉద్యోగం ఉంది. దేనించుకోవాలో అర్థం కావటం లేదు. ఉద్యోగమా? ఉద్యోగం కోసం భార్యతో గొడవ పడొచ్చు, తనతో పోట్లాడొచ్చు, చివరికి మాట్లాడనని బెదిరించొచ్చు కూడా. భార్యదేముంది, తను ఊరికే ఉంటుందిగా. భీమ్, నాకేమనిపిస్తుందంటే మీ ఇద్దరి మధ్య సమస్య ఉందని. నేను తర్వాత వద్దానంద్ బావా, ఎందుకలా చూస్తున్నారు? నేను వెళ్తున్నా. ఆనంద్ బావా, మీరు మాట్లాడండి. చెప్పండి, ఏం జరిగింది? భీమ్, నాకు చాలా మంచి ఉద్యోగం దొరికింది. కానీ సమస్య ఏంటంటే, ఒకవేళ నేను ఆ ఉద్యోగానికి వెళ్తే లక్ష్మి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది. అందుకే ఏం చేయాలో అర్థం కావటం లేదు. సరే చూడండి ఆనంద్ అన్నయ్య, నాకేమనిపిస్తోందంటే మీరు ఉద్యోగం గురించి ఆలోచించండి, కానీ ఈ సమయంలో నా గురించో లేదా నా చదువు గురించో ఆలోచించకండి. అంతా చక్కబడుతుంది. ఈ బెంగలన్నీ వదిలేసి ఆలోచిస్తే మీ ప్రశ్నకు జవాబు మీకే లభిస్తుంది. నేనెందుకు ఆలోచించకూడదు? భీమ్, మన ఇంటి పరిస్థితి ఎలా ఉందో దానికి కేవలం సమస్య ఒక్కటే, డబ్బు. నువ్వు మాతో పాటు ఇంట్లో ఎందుకు ఉండటం లేదు? ఎందుకంటే డబ్బుల సమస్య. నీకు అలాగే నాన్నకు మధ్య ఏ దూరాలున్నాయో అవి కూడా డబ్బు కారణంగానే. అవును, నాకు తెలుసు, అవన్నీ నాకు తెలుసు ఆనందన్నయ్య. కానీ చూడండి, లక్ష్మి వదిన మీకు భార్య. తను కూడా కోరుకుంటుంది మీరు ఉద్యోగం చేయాలని. ఆ ఉద్యోగంతో ఏ డబ్బు సంపాదిస్తారో అది ఇంట్లో ఇవ్వాలని. అందుకే ఇప్పుడు మీరు ఆవిడ గురించి ఆలోచించండి. మీరు నా గురించి ఏం ఆలోచించకండి. ఇప్పుడు ఈ సమయంలో మీకున్న బాధ్యత నాకంటే ఆవిడ విషయంలోనే ఎక్కువ ఉంటుంది. అంతా చక్కబడుతుంది ఆనందన్నయ్య. ఎవరు భీమ్ని మాత్రం పొగడకూడదు.
నిజమే అన్నా, నేను కూడా తన గురించి పొగడ్తలు వింటూ వింటూ విసిగిపోయాను. మావయ్యకు, ఆనంద్ బావకు, అలాగే పిన్నికి ఏ నమ్మకం ఉందో అలాగే మీరు ఈ పోరాటంలో కూడా సఫలమవుతారని నాకు నమ్మకం ఉంది. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి సార్. ఒకరోజు ఈయన కూడా చాలా పెద్ద బ్యారిస్టర్ అవుతారు. ఏదో ఒకటి చేసి భీమ్ని ఆపాల్సి ఉంటుంది. ఒకవేళ తనకు ఆ ఉద్యోగం దొరికిందంటే మన ఉద్దేశాలు ఎప్పటికీ నెరవేరలేవు. తను చిన్నప్పటి నుంచే బారిస్టర్ కావాలని కలలు కన్నాడు. ఒకవేళ ఈ బారిస్టర్ దగ్గర తనకు ఉద్యోగం దొరికిందంటే అప్పుడు తన కన్న కలలకు చాలా దగ్గరగా చేరుకుంటాడు. ప్రశాంతంగా ఉండు జీజాబాయ్. ఈరోజే నేను బ్యారిస్టర్ గారితో మాట్లాడాను. ఆయన ఎంతో తెలివిగా భీమ్రావును ఇరికించాడు. ఇక భీమ్రావు కాగితాల్లోనే ఇరుక్కుపోయి ఉంటాడు. స్వయంగా నువ్వే ఆలోచించు. కాలేజీలో చదువుకునే ఒక విద్యార్థి బ్యారిస్టర్ కేసు దస్తావేజుల్ని ఏమర్థం చేసుకోగలడు? ఆ బ్యారిస్టర్ అస్సలు మంచివాడు కాదు. నాకేం అర్థం కావడం లేదు. మీరు తన మాటలో ఎందుకు పడిపోయారు? బొంబాయిలో ఇంకా బ్యారిస్టర్లు ఉన్నారు. వెళ్ళి వాళ్ళ దగ్గర పని అడగండి. నేను ఈ కాగితాల్ని పడేస్తాను. మర్చిపోయావా? మనం ఒకరితో ఒకరం మాట్లాడుకోవటం లేదు. వెళ్ళిక్క నుంచి. సరే, వెళ్తాను. నాకు కూడా మీతో మాట్లాడాలని సరదా లేదు. మీరు అర్థం చేసుకోవడం లేదు. నేను తనని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఒకవేళ తను ఏదైనా పట్టుపట్టాడంటే తనని ఆపడం మన వల్ల కాదు. ఒకవేళ ఈసారి తను సఫలమయ్యాడంటే మా వీధిలోనే పెద్ద నాయకుళ్లా మారిపోతాడు. అందుకే మనం తనని ఆపాల్సి ఉంటుంది. నట్వర్, చెప్పండి బాబుగారు. ఈ నీళ్లు తీసుకొని సర్వనాశనం చేశాయి. అంటే నాకు అర్థం కాలేదు బాబుగారు. నేను వివరిస్తాను. భీమరావ్, భీమరావ్, కిందకి రా. ఏమైంది? భీమ్రావ్, నువ్వు కింద నుంచి పైకొచ్చేసరికి ఈ కాగితాలన్నీ పూర్తిగా తడిచిపోయి ఉంటాయి. ఇప్పుడు చూస్తాను నువ్వు ఆ బారిస్టర్కు ఎలా జవాబిస్తావో, అలాగే ఇక్కడ పని కూడా ఎలా చేస్తావో.
నా స్వహస్తాలతో దీన్ని అదే గోడ మీద అంటిస్తాను. ఇక నువ్వు రేపటి నుంచే పనిలోకి రావచ్చు. థ్యాంక్ యూ సార్. నేను మిమ్మల్ని ఏదైతే అన్నానో దానికి నన్ను క్షమించండి. ఈయన నా భర్త కదా. ఈయన్ని ఎవరైనా ఏదైనా అంటే అది నాకు అస్సలు నచ్చదు. నేను దాన్ని భరించలేను. భీమ్రావ్, నీ భార్య ఇంకెప్పుడు ఈ ఆఫీసులోకి రావడానికి వీల్లేదు. నా ఆఫీసులో నువ్వు నా దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తావు, ఒకరికి భర్తగా కాదు. అలాగే సార్, రేపటి నుంచి వస్తాను. సేట్ గారు, అది ఇంతకు ముందు ఉద్యోగం నా ఆరోగ్యం బాగోలేక దూరమైంది. పని కోసం వెతుకుతున్నాను. ఒకవేళ మీ దగ్గర ఏదైనా పని ఉంటే. నువ్వేం పని చేయగలవు? సేట్ గారు, ఏదైనా సరే చేస్తాను. మీరేం చెప్పినా అది నేను చేయగలను. నా దగ్గర ప్రస్తుతం పనేం లేదు. లెక్కలు చూడాలి. ఇది చేయగలితే చెప్పు. నేను ఈ పని ఎప్పుడూ చేయలేదు, కానీ భీమ్ ఇంకా నాన్న ఈ పని చేశారు. వాళ్ళ దగ్గర సహాయం తీసుకున్నానంటే మెల్లమెల్లగా ఈ పని నేర్చుకోగలను. నేను అడుగుతోంది నిన్నే. చేయగలవా చెప్పు. చేస్తాను. సరే, రేపటి నుంచి పనిలోకి రా. ధన్యవాదాలు సేట్ గారు, మీ సహాయం ఈ జన్మలో మర్చిపోలేను. ఆగు, ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి. ఇంతకీ నీ జాతి ఏంటి? ఇప్పటికీ మీ తమ్ముడికి అర్థం కాలేదు. 2 రోజులుగా పని వెతుకుతున్నాడు, కానీ జాతి గురించి తెలియగానే తనను పనిలోంచి తీసేస్తున్నారు. ఇక మీరే చెప్పండి, అంతగా చదువుకొని ఏం ప్రయోజనం? నాకు అర్థమైంది. లేదు లేదు సేట్ గారు, అపార్థం చేసుకుంటున్నారు. నా జాతి కూడా మీదే జాతో అదే. నేను కూడా పెద్ద జాతి వాడినే. అయితే సరే, అది అడగడం చాలా ముఖ్యం కదా. ఈ చిన్న జాతి వాళ్లకు దూరంగా ఉండు. వాళ్ళని వాళ్ళ స్థాయిలోనే ఉంచు. అప్పుడే ఎవరైనా తేలిగ్గా బతకగలరు. ఇక నువ్వు ఇంటికెళ్ళొచ్చు. రేపటి నుంచి సమయానికి రావాలి, సరేనా? అలాగే. భీమ్, నీలాగా నేనేమీ యోధుణ్ణి కాదు. నాకు తెలుసు ఈ విధంగా జాతిని దాచడం తప్పని. కానీ ఇప్పుడు తప్పొప్పుల కంటే ముఖ్యమైనది ఏంటంటే నేను పని చేయడం, డబ్బు సంపాదించాలి, అలాగే మన ఇంటి పరిస్థితిని చక్కబెట్టాలి. రమా, నీకు తెలుసా అన్నింటికంటే నాకు ఏ విషయంలో సంతోషంగా అనిపిస్తోందో? ఏంటది? ఏంటంటే నేను బ్యారిస్టర్ దగ్గర ఉద్యోగాన్ని పొందాను. నా జాతి ఏంటో చెప్పి మరి. జాతిని దాచిపెట్టి ఉద్యోగాన్ని సంపాదించడం లేదా డబ్బు సంపాదించడం ఒక రకంగా నాకు పాపం అనిపిస్తోంది. అలాగే నిజంగా రమా, ఒకవేళ నువ్వు నాకు సహాయం చెయ్యకుంటే నాకు బ్యారిస్టర్ దగ్గర ఎప్పటికీ ఉద్యోగం దొరికేదే కాదు. నేనా? నేనేం చేశాను? నువ్వు మర్చిపోయావా? నువ్వే అన్నావు కదా, అసలు ఆయనేం బ్యారిస్టర్, ఆయన తన కేసు కాగితాలని ఎలా విసిరేశాడు అని. అతనేం బారిస్టరో ఏమో, తన కేసు కాగితాల్లో అలా నేల మీద విసిరి వెళ్ళిపోతారా? ఈ కాగితాల్లో కొంచెమైనా గౌరవించాలి కదా. అప్పుడే నా మెదడులో ఈ విషయం మెదలటం మొదలైంది. ఇక నేనేం ఆలోచించానంటే, బహుశా బ్యారిస్టర్ గారు ఏదైనా భిన్నమైన పద్ధతిలో వేరే రకంగా నన్ను పరీక్షించాలనుకుంటున్నారా అని.
నిజంగా రామా, నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేశావు. థ్యాంక్ యూ. ఉందో అది నేను ఇస్తూ ఉంటాను ప్రతి నెల. కానీ ఒకవేళ నువ్వు ఇంటికి తిరిగి వచ్చావంటే రేపు ఉదయానికల్లా భీమ్ ఇంకా రమను నువ్వే స్వయంగా వెళ్లి తీసుకురావాల్సి ఉంటుంది. చూడండి గీడండి ఏం లేదు. ఇప్పుడు చాలా ఎక్కువైంది. ఇప్పటికే చాలా విన్నాను, సహించాను. నీ దగ్గర 2 మార్గాలున్నాయి, కేవలం 2. ఆలోచించు, నిర్ణయం తీసుకో. అలాగే నా దగ్గర అంత సమయం కూడా లేదు నేను నీ ఏడుపులు గీడుపులు వినటానికి. నేను రేపు పొద్దున పనిలో కూడా వెళ్ళాలి. ఆలోచించు. అంటే జీజాబాయి ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందన్నమాట. తను అర్థం చేసుకుంటే బాగుండేది. అందరితో కలిసి ఉంటూ అందరినీ ఏకతాటిపై ఉంచుతూ బతకడంలో ఎంత సంతోషం ఉంటుందో. రామ్జీ, ఇదంతా భీమ్ కారణంగానే జరిగింది. తన నేరస్తుడు అతనే. కాదు, ఇందులో తన తప్పేమీ లేదు. తన తప్పే ఉంది. నిన్న భీమరావు నా భర్తతో చాలా గొడవ పడ్డాడు. తనను అనరాని మాటలన్నీ అన్నాడు. ఆయన అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. చాలా బాధపడ్డాడు. రాత్రంతా మెలకుగానే ఉన్నాడు. పొద్దున్నే లేచి చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. ఏమైంది? ఏమైందో నేను చెప్తానుండు. నా భర్త తన సామానంతా మూట కట్టుకుని ఇల్లు వదిలేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు నీకు సంతృప్తిగా ఉందా? కేవలం ఇదంతా నీ కారణంగా. అలాగే నీ కారణంగా ఏదో ఒక రోజు ఇక్కడున్న వాళ్ళంతా తమ ఇల్లు వదిలేసి వెళ్లిపోతారు. పిన్ని, ఎక్కడికి వెళ్ళిపోయాడు? అసలు నాకేం తెలుసు ఎక్కడికి వెళ్ళిపోయాడు. పొద్దున్న లేచేసరికి సామానంతా మూట కట్టుకుని వెళ్లిపోయాడు. అయ్యో, నా సంసారం నాశనం అయిపోయింది దేవుడా. నా జోకు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. ఇక నేను ఎలా బతకాలి? ఇక నేనేం చేయాలి? నా జోకు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. పూజ, కొంచెం ధైర్యంగా ఉండు. అసలు ఇంకెక్కడ ధైర్యం? నీకు చాలా ఆనందంగా ఉందనుకుంటా కదా. లోపల చాలా సంతోషం కలుగుతుంది. నేను నీ మొగుడు వదిలేసి ఎలా వెళ్ళిపోయాడు, అలాగే నా మొగుడు నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. అరే ఏంటిది పులియా, అసలు నువ్వు ప్రతిసారి దలియమ్మ ముగ్గురిని మధ్యలోకి ఎందుకు తీసుకొస్తున్నావు? జోకు ఎక్కడికైనా వెళ్ళుంటాడు, మళ్ళీ తిరిగి వస్తాడులే. పైగా నువ్వు భీమరావు మీద నిందలు ఎందుకు వేస్తున్నావు? అయినా మేమందరం కల్లారా చూసాం. భీమ్ జోకు నుంచి చేయి విడిపించుకున్నాడంటే ఇక నీకిందులో అనుమానం జరిగినట్టు అనిపిస్తుందా?
అంటే అవమానం జరగకుండానే నా మొగుడు వెళ్ళిపోయాడంటావా? అయినా నువ్వు ఇంకా జోకు కలిసి ప్రతిరోజు భీమరావు మీద నిందలేస్తూ ఉంటారు. వాటి సంగతి ఏంటి? భీమరావు అలాంటిది ఏమీ చేయలేదు. అంతా నీ మొగుడే చేశాడు. అవును మరి, నా మొగుడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కదా. ఒంటరి ఆడదాన్ని కదా అని అందరూ నా నెత్తి మీదకెక్కండి. నా మొగుడు అది చేశాడు, ఇది చేశాడు. అసలు నా మొగుడు ఏం చేయలేదు. నా మొగుడు చాలా మంచివాడు, అసలు ఎవరిని ఏమి అనడు. అయ్యో జోకు. పులియా పులియా ఏడవకు. జోకు అన్నను మేమందరం వెతికి తీసుకొస్తాం. అవును, నేను వెళ్ళి వెతుకుతాను పిన్ని. వద్దు. నిన్న రాత్రి మీ నాన్నగారు ఇంట్లోంచి బయటకు తీసుకెళ్లి ఏమన్నారంటే, భీమ్ ఇంకా రమని ఇంటికి తీసుకురా, లేదంటే నువ్వే ఇల్లు వదిలేసి వెళ్ళిపో అన్నారు. వెళ్ళిపోయేదాన్ని, కానీ మీ నాన్నగారు ఆరోగ్యం బాగోలేదు. అలాగే ఆయన బాగోగులు చూసుకునే వాళ్ళ ఇంట్లో ఎవరూ లేరు. ఆయన ముందే ఏం చెప్పారంటే, ఆయన తిరిగి రావడానికి ముందే నువ్వు ఇంకా రమా ఇంటికి తిరిగి వచ్చేసి ఉండాలన్నారు. వచ్చేయండి. ఈ నిధి చెప్పడం కోసమే వచ్చాను. ఇంత పెద్దవాడు అయిపోయావు, ఇక ఇంటి నుంచి వేరుపడొచ్చు కదా. నీ భార్యను కూడా వెంట తీసుకెళ్ళావు. నేనేమీ అడ్డుపడను. ఒకవేళ నువ్వు ఇంటికి తిరిగొచ్చావో ఈ రోజు రాత్రే నేను ఇల్లు వదిలేసి వెళ్లిపోతాను. అసలు ఆ జోకు బుద్ధే అంత. అలాగే పూలియ కూడా తక్కువేం కాదు. ప్రతిరోజు ఇద్దరు కలిసి జనాల్ని నిందిస్తుంటారు. తన దాకా వస్తే తెలియదంటారు కదా, అనుభవించని. పురంజన్, ఒకరి దుఃఖంలో మనం సంతోషాలను వెతకడం మంచిది కాదు. మనం ఈ విషయం గురించి ఆలోచించడం మంచిది. జోకుని వెతకడం ఎలా అని. నానా, పోలీసుల దగ్గర కూడా వెళ్ళొచ్చు. జీజాబాయ్, భీమ్ ఇంకా రమను నువ్వు ఇంటికి తిరిగి రమ్మని చెప్పావా? భీమ్కి అన్ని విషయాలు చెప్పాను. ఆ తర్వాత తనదే నిర్ణయం. నిర్ణయించుకోవాల్సింది వాడు కాదు, నిర్ణయించుకోవాల్సింది నువ్వు. వాడిని ఇంటికి తీసుకురావాలి. అలా కాకుంటే నువ్వు నీ సామాన్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నాన్నా, నేను ఇంకా రమా ఈ రోజే ఇంటికి తిరిగి వచ్చేస్తాం. పులియా పిన్నికి చాయ్ ఇచ్చేసి వస్తాను. తర్వాత మేమిద్దరం సామాన్ తీసుకుని ఇంటికి వచ్చేస్తాం. ఇక ఊరుకోండి పిన్ని. మీ ఆరోగ్యం దెబ్బతింటుంది పిన్ని. ఇదిగోండి, చాయ్ తాగండి, కొంచెం హాయిగా ఉంటుంది. ఇదిగోండి. మీరేం బాధపడకండి పిన్ని. ఈ సమయంలో మేమందరం మీకు తోడుగా ఉన్నాం. దలియమ్మ, మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీ ఈ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. వెళ్ళు బాబు, మీ ఇంటికి వెళ్ళు. ఎప్పుడైనా మనకిష్టమైన వ్యక్తులు ఇంట్లోంచి వెళ్ళిపోయారనుకో, మనసుకి బాధ అనిపిస్తుంది. కానీ మీరిద్దరూ నా ఇంటి నుంచి వెళ్తున్నారు మీ కుటుంబం దగ్గరికి. నాకు చాలా సంతోషంగా ఉంది. వెళ్ళు బాబు, వెళ్ళు. వెళ్ళు బాబు. సంతోషంగా ఉండు. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఆగు.
మీరిద్దరూ ఈ ఇంట్లో ఉండటం మొదలు పెట్టడానికి ముందే నేనొకటి చెప్పాలి. చూడు బాబు, మీ నాన్న ఇప్పుడు ముసలివాడైపోతున్నాడు. శరీరం సహకరించడం లేదు. తెలియడం లేదు ఇంకెంతకాలం బతుకుతాను. అందుకే ఈ ఇంట్లో ఒకవేళ ఏదైనా తలకిందులైందనుకో, నా వల్ల ఏదైనా తప్పు జరిగిందనుకో, నాతో వాదించు. వీళ్ళని వికలాంగులుగా మార్చడం మంచిది. మన సంప్రదాయాలు, మన ధర్మం విషయంలో వీళ్ళెందుకు కలుగు చేసుకుంటున్నారు? ఈ రోజు మేము నిర్ణయించుకునే వచ్చాం. వీళ్ళకు గుణపాఠం చెప్పే తీరుతాం. మీరు సతారాలోని పండితులు గారే కదా? ఇంతకీ ఎవరు నువ్వు? నేను భీమ్రావ్ని, రామ్జీ కొడుకుని. ఏ ఆశ్రమంలో మీరు ఇవన్నీ చదివారో అవి నాకు ఇచ్చేయండి, నేను కూడా చదువుతాను. అయినా న్యాయస్థానం ఎలా ఉండడం మంచిదంటే అక్కడ అతి పేదవాడైనా సరే లేదా అతి ధనవంతుడైనా సరే అందరికీ ఒకే సమానమైన న్యాయం లభించేలా ఉండాలి. భీమరావు, నువ్వా? నువ్విక్కడ? చూడండి సోదరులారా, పరిచయస్తులు కనిపించారు. ఇలా చూడు బాబు, మీరే నాకు డబ్బులు ఇచ్చేయండి. మీ డబ్బులు నేనిస్తాను. ఈ మందులు చాలా అవసరం. ఇక మీరందరూ వెళ్ళిపోండి. లేదు లేదు, నాకు నా డబ్బులైనా ఇవ్వండి, నా మందులైనా ఇవ్వండి. నేను చెప్తున్నాను కదా, మీ డబ్బులు నేనిస్తాను. వెళ్ళండి ఇక్కడ నుంచి. సరే వెళ్తున్నా, కానీ నాకు డబ్బులు ఇచ్చి తీరాలి. పండితులు గారు, ఏమైంది మీ కూతురికి? అసలు తను ఎక్కడుంది? తనకు చాలా జబ్బు చేసింది. దగ్గరలోనే ఒక ఆసుపత్రి ఉంది. 4 రోజులుగా అక్కడే ఉంది. మేడం, బిడ్డ పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు కదా. తను సరిగ్గా లేవలేకపోతుంది కదా. ఇక మీరు ఇలా ఎలా చేస్తారు? అరే ఎందుకు చేయలేం? ఇది హాస్పిటల్, ధర్మశాల కాదు. డబ్బులు లేకుంటే వైద్యం చేయలేం. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. చెప్పేది మీకే, వెళ్ళిపోండి. డాక్టర్ గారు, 3 రోజుల నుంచి డబ్బులు ఇస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు డబ్బులు అయిపోయాయి. వీళ్ళ నాన్న వెళ్ళాడు డబ్బులు తీసుకురావడానికి. ఆయన డబ్బులు తీసుకుని వస్తూ ఉంటారు. రాగానే మీకు ఇచ్చేస్తాం. ఎప్పుడు డబ్బులు వస్తాయో అప్పుడే రండి. ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరండి. డాక్టర్ గారు, మీరు అంత మాట అడగండి. బిడ్డ ప్రాణాలు పోతాయి డాక్టర్ గారు. డబ్బులు లేకుంటే ఇక్కడ వైద్యం దొరకదు. అర్థమవుతుందా? బయటికి వెళ్ళండి. డాక్టర్ గారు, నా మాట వినండి. డాక్టర్ మేడం, మీరైనా చెప్పండి. జాగ్రత్త తల్లి, పొద్దు తల్లి. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? వెళ్ళండి. పెడుతున్నా. ఇక్కడ మన బాధ ఎవరు వినేవాళ్ళు లేరు. పదమ్మా. మంగేష్, ఇతను భీమరావు. ధైర్యంగా ఉండండి, మీకు తోడుగా నేనున్నాను. ఒకవేళ మనది తప్పు లేకుంటే మనం ఈ పోరాటాన్ని ఎందుకు వదిలేయాలి? అయినా మీకు అన్యాయం జరుగుతుంది. ఇక నేనలా జరగనివ్వను. దారిలో నాకు భీమ్ కనిపించాడు. భీమ్? శతాబ్దాలుగా మీరే దూరంగా ఉంటున్నారు, కానీ మా జాతిలో వాళ్ల తలుపులైతే ఎప్పుడు అందరి కోసం తెరిచే ఉన్నాయి, అలాగే తెరిచే ఉంటాయి. ఈ రోజు నేను మీ అందరి ఎదురుగా నేను ఈ ప్రకటన చేస్తున్నాను. ఈ రోజు నుంచి నేను కూడా భీమరావు జాతి వాడిని అయిపోయాను. ఒకవేళ నాకు స్తోమత ఎక్కువగా ఉండుంటే అప్పుడు ప్రతి ఒక్క విద్యాలయం పేరు, ప్రతి ఒక్క కాలేజీ పేరు, ప్రతి ఒక్క స్టేషన్ పేరు, ప్రతి ఒక్క వీధి పేరు భీమరావు అంబేద్కర్ అని పెట్టేవాడిని. కానీ నాకున్న స్తోమత కేవలం ఈ టీ కొట్టే. అందుకే నేను ఈ టీ కొట్టి పేరు భీమ్ టీ కొట్టి అని పెట్టాను. మంగేష్ బాబాయ్, నువ్వు ఎంత పెద్దవాడివి అయిపోయావు. గుర్తుపట్టలేకపోతున్నాను.
ఎలా ఉన్నావు నువ్వు? నేను బానే ఉన్నాను బాబాయ్, కానీ పంతులు గారి కూతురికి ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఆమె నేను చూసుకుంటాను. వద్దు, ఈమె భీమ్ భార్య. ఈమె నా కూతురు తాకడానికి వీల్లేదు. వెనక్కొచ్చి మనం ఆమెను తాకకూడదు. రమా,